రెంజల్ మండల్ రెంజల్ గ్రామానికి గాను 2 సీఎం సహాయ నిధి చెక్కులు రావడం జరిగింది. అదేవిధంగా నీల గ్రామానికి కూడా ఒక చెక్ రావడం జరిగింది. 78,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అనారోగ్యంతో బాధపడి ఆ రోజు బిల్ సబ్మిట్ చేసిన ఈ ముగ్గురికి ఈ ఈ ఆర్థిక సహాయం రావడానికి కారకులవుతున్న మా ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి మా కార్యకర్తల తరఫున మరి ఈ లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రకమైన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని, అన్ని విషయాలలో సీఎం సహాయ నిధి కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో అయితే మండలంలో మీరు ముఖ్యంగా విలేకరులందరూ వెళ్ళి చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో బెనిఫిషియర్స్. ఈరోజు లబ్ధిదారులు ఇంద్రమ్మ లబ్ధిదారుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు బేస్మెంట్ కంప్లీట్ కాగానే నాకు ₹1,00,000 పడ్డాయి, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా నేను ₹1,00,000 నా ఖాతాలో రావడం జరిగిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ రకమైన పాలన, ప్రజాపాలన, ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కేంద్రంలో బియ్యం విషయంలో చాలా మాట్లాడుతూ ఉంటారు జనాలు. ఈరోజు సన్న బియ్యం విషయంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి. 3 నెలలకు సరిపోను ఒక్కొక్క పేదవాడి ఇంట్లో వర్షాకాలంకు సరిపోను సన్న బియ్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ ఇంటికి, ఏదైతే ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఏదైతే బియ్యం తింటారో అదే బియ్యం తెలంగాణ పేదవాళ్ళు కూడా తింటున్నారని చెప్పి సంతోషంగా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రకమైన పాలన ప్రజల దగ్గరికి ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. రాబోయే రోజులలో కేంద్రంలో కూడా మా డైనమిక్ లీడర్, ప్రజాదరణ పొందుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాబోయే రోజులలో ప్రధానిగా దేశ సేవ చేసి ఇంకా పేద ప్రజలకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అపురూపమైన పాలన రావాలి, కాంగ్రెస్ పాలన రావాలి, పేదలు వ్యవసాయదారులు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.